దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనము. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. ఇక్కడ యోధా రాజు, ఇశ్రాయేల్ రాజు మోయాబీల మీదకి యుద్ధానికి వెళ్తారు. అయితే ఇది ఎటువైపు నుంచి వెళ్ళాలంటే ఎదోమీయుల మీద గుండా, ఎదోమీయులు ఉండేటువంటి ఎడారి గుండా ప్రయాణం చేయవలసి ఉంటుంది. అయితే ఈ ఎదోము ఎవరి ఆధీనంలో ఉందంటే యోధా ఆధీనంలో ఉంది. ఈ రాజును కూడా యోధా రాజే నియమించాడు. అయితే వెళ్తున్నప్పుడు అక్కడ ఎక్కడ త్రాగటానికి నీళ్ళు ఏమీ ఉండవు. అప్పుడు ఎలీషా ప్రవక్త ద్వారా దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, గాలి వర్షం ఏమి లేకపోయినా మీ మందలు మీ పశువులు త్రాగటానికి లోయంతా నీళ్లతో నిండిపోతుంది. ఇది దేవుని దృష్టికి చిన్న విషయమే, కానీ ఆయన మోయాబీలను కూడా మీ చేతికి అప్పగిస్తాడు అని దేవుడు తెలియపరుస్తాడు. మానవ పరంగా ఇది అసాధ్యమే. అయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. చడి చప్పుడు లేకుండా కనిపించని వైపు నుంచి అసాధ్యం అనుకున్న మార్గంలో ఆ రాత్రిలో నీళ్లు వరదగా వచ్చేసాయి. అక్కడ ఏమీ లేదు, గాలి లేదు, వర్షం లేదు, మందలకు పశువులకు త్రాగటానికి నీళ్లు లేవు. ఒక లోయ ప్రాంతము. అలాంటి లోయలో నుంచి దేవుడు నీళ్ళని ప్రవాహంగా పంపించారు. అయితే ఆ రాత్రిలో నీళ్లు వరదగా వచ్చేసాయి. తెల్లవారినప్పుడు స్వచ్ఛమైన నీళ్లతో ఆ లోయంతా నిండింది. ఎర్రటి ఆ ఎదోము కొండలు సూర్యకాంతిలో ప్రతిబింబించినాయి. మన అపనమ్మకం ఎప్పుడు ఏదో ఒక సూచక్రియ కనబడాలని చూస్తుంటుంది. మతం అంటే అదేదో అలజడి కలిగించే తతంగంలో ఉండాలని చాలామంది అభిప్రాయం. మతపరంగా ఏవేవో మహత్కార్యాలు జరుగుతూ ఉంటేనే అది సరైన మతం అనుకుంటారు కొందరు. కానీ విశ్వాసంలో ఘన విజయం ఏంటంటే ఓరకుండి ఆయనే దేవుడని తెలుసుకోగలగటమే. విశ్వాసంలో విజయం ఎలా వస్తుందంటే మనకి దేవుని మీద నమ్మకం ఉంచి మనము ఎదురు చూడటంలోనే ఉంది. విశ్వాస విజయం ఏంటంటే దాటరాని ఒక ఎర్ర సముద్రం ఒడ్డున ఊరక నిలబడి ప్రభు ఇవ్వబోయే రక్షణను చూడు అంటున్న దేవుని మాటలను వినటమే. ముందుకు సాగిపో అనే మాట వినబడగానే మరే విధమైన చప్పుడు సూచన లేకపోయినా మన పాదాలు తడిసిన మొదటి అడుగు సముద్రంలోకి వెయ్యటమే. నడిచిపోతూ ఉంటే సముద్రం రెండుగా చీలి అగాధ జలాల్లో గుండా దారి ఏర్పడుతుంది. మీరు ఇంతకుముందు ఏదైనా దైవ సంబంధమైన మహత్కార్యాన్నో స్వస్థతనో కన్నులారా చూస్తున్నట్టయితే మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యపరిచినది ఆ నిశ్శబ్దమే. ఏ హడావుడి లేకుండా మౌనంగా మామూలుగా ఆ వింత జరిగిపోయిన తీరేనని నిస్సందేహంగా చెప్పగలను. అక్కడ ఆడంబరం కానీ కళ్ళు మిరుమిట్లు గొలిపే సన్నివేశాలు కానీ లేవు. మన సర్వశక్తుడైన దేవుని సన్నిధిలో శూన్యమైపోయిన హృదయంతో నిలబడి ఇదంతా చేయటం ఆయనకి ఎంత తేలికైన పనో, ఎవరి సహాయము లేకుండా ఎంత సునాయాసంగా చేయగలిగాడో తలుచుకున్నాము. విశ్వాసం ప్రశ్నించదు, లోబడుతుంది. అంతే. సైనికులంతా కలిసి గుంటలు త్రవ్వారు. నీటిని మాత్రం పైకి తెచ్చేది మానవాతీతమైన శక్తే. ఇది విశ్వాసాన్ని పురుగొల్పే పాఠం. ఆత్మీయమైన ఆశీర్వాదం కోసం వెతుకులాడుతున్నావా? గుంటలు త్రవ్వండి, దేవుడు వాటిని నింపుతాడు. మనం ఊహించని స్థలాల్లో ఊహించని రీతుల్లో ఈ అద్భుతాలు జరుగుతాయి. కనిపించే దాన్ని బట్టి కాక విశ్వాసాన్ని బట్టే పనులు చేసే స్థితి రావాలి. వర్షం కానీ గాలి కానీ లేకపోయినా దేవుడు గుంటల్లో నీళ్లు నింపుతాడని ఎదురు చూడగలగాలి. వర్షం లేకపోయినా గాలి లేకపోయినా అక్కడ ఆ లోయ ప్రాంతంలో అద్భుతంగా ఆ లోయ అంతా నీళ్లతో నిండింది. దేవుడు చేసే పనులు కంటికి కనిపించవు, కానీ మన విశ్వాసంతో దేవుని వైపు చూస్తే దేవుడు అద్భుతంగా ఆశ్చర్యమైన రీతిలో ఊహించని రీతిలో కార్యం జరిగిస్తాడు. ప్రతి విషయంలోనూ దేవుని పైన విశ్వాసం ఉంచితే మన జీవితాల్లో అద్భుతాలను చూడగలము. ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి. అయ్యా నా తండ్రి, నువ్వు గొప్ప దేవుడు, శక్తిమంతుడు. నాయనా ప్రభువా, అయ్యా రాజులు నా తండ్రి మీకు వ్యతిరేకంగా పనిచేసిన నా తండ్రి, అయ్యా నా తండ్రి విగ్రహారాధన ప్రేరేపించిన నాయన, బయలుదేవతలను పూజించిన నా తండ్రి, నాయనా ప్రభువా, అయ్యా నా తండ్రి
వాళ్ళు ఎలాంటి పనులు చేసినా నా తండ్రి ఎంత కనికరం కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు నాయనను సహాయం చేస్తూ వస్తున్నారు తండ్రి. నాయన ప్రభా, మీ కృపా కనికరాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నా తండ్రి, మా దోషములను మా పాపములను క్షమించండి నా తండ్రి. మీకు విరోధమైన పనులు మేము చేసిన క్షణాల్లో మమ్మల్ని క్షమించమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా వందనాలు తండ్రి. గొప్ప కృపా కనికరం కలిగిన దేవుడు, ఆ లోయంతా నీళ్లతో నిండిపోయినప్పుడు గాలి వర్షం లేని ప్రాంతాల్లో నా తండ్రి అయ్యా నీళ్లతో నింపారు తండ్రి. అద్భుతం జరిగించారు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. అయ్యా నా తండ్రి నాయన ప్రభా, విశ్వాసంతో మేము ముందడుగులు వేయటానికి మీ కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. ఈ రోజంతా మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని, మీ నాన్నకే మహిమ ఘనత స్తుతులు ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.